మేము ధాతువులని దేన్ని అంటామంటే మీ శరీరంలో అన్ని రకాలైన మెటల్స్ ఉంటాయి. అందుకే ఆయుర్వేదంలో అనేక రకాల మెటల్స్ని భస్మాలుగా వాడేవారు. ఫ్రెష్ స్టోన్స్ కానీ సెమీ ఫ్రెష్ స్టోన్స్ కానీ అన్ని రకాల లోహాలని కూడా లోహ భస్మం అని, కాంతలోహ భస్మం అని, అబ్రక భస్మం అని, వెండి భస్మం అని, రాగి భస్మం అని, బంగారు భస్మం అని, ఇత్తడి భస్మం, ఇలాగ అనేక రకాల భస్మాలు, అయస్కాంత భస్మం, రసభస్మం, ఎన్నో రకాల భస్మాలు అనమాట. ప్లాంట్స్ నుంచి భస్మాలు చేస్తారు, లోహాల నుంచి చేస్తారు. ఈ భస్మాలు అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన షిన్ బోన్ కానీ మన శరీరంలో ఉన్న బోన్స్, మన థై బోన్స్ కానీ ధాతువులు పుట్టించడం అనే శక్తిని కోల్పోవడం వల్ల మనకి ముసలితనం వస్తుంది. అందుకు పూర్వం ఏం చేసేవారంటే 45-50 ఏళ్ళు దాటేటప్పటికి సిద్ధమకర్త్వజం అని, కామదేవరసం అని, ఇలా అనేక రకాల ఈ మినరల్స్ తోటి ధాతువులతోటి చక్కగా మూలికల్లో కలిపి వాటిని 100% శుద్ధి చేసి ఎంత చిన్న మైక్రాన్స్గా దాన్ని తయారు చేసేవారంటే ఒక ఎనుము యొక్క భస్మాన్ని కూడా నీటి మీద అలా వదిలితే పైన తేరాలి, అప్పుడే అది భస్మం కింద లెక్క. అంటే ఎంత చిన్న పార్టికల్ అయితే అంత బరువైన లోహం కూడా నీళ్ళ మీద తేలుతుందో మీరు ఊహించుకోండి. అంత అద్భుతమైన ప్రక్రియ ఆయుర్వేదంలో ఉందండి. ఆ విధంగా ఈ భస్మాలు తయారు చేసి ఆ భస్మాల ద్వారా మనకి ధాతువుల్ని పుట్టించేవారు.